జూన్ నెల 18వ తారీఖు పునీత మార్కు, పునీత మర్సిలియుస్ గారి పండుగ. పునీత మార్కు, పునీత మర్సిలియుస్ గారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. 3వ శతాబ్దంలో జీవించిన రోమా పౌరులు. ఉన్నత కుటుంబం వారిది. యుక్త వయసులో వారు క్రీస్తుని విశ్వసించి జ్ఞానస్నానం పొందారు. రోమన్ చక్రవర్తి క్రైస్తవ వ్యతిరేకి కనుక వేదహింసలకు పాల్పడ్డాడు. ఆ సమయంలో మార్కు, మర్సిలియస్ సోదరులను అరెస్టు కాబడి జైలుకు పంపబడ్డారు. రోము న్యాయాధిపతి వారికి ఉరిశిక్ష విధించాడు. అయితే వారి మిత్రులు ఉరిశిక్షను 1 నెల వాయిదా వేయించగలిగారు. అప్పటి లోపల అన్య దేవతలను పూజించేటట్లు ఒప్పించాలని, క్రీస్తు విశ్వాసాన్ని విడిపించాలని వారి ప్రయత్నం. అయితే చక్రవర్తి కొలువులోకి పునీత సెబాస్టియన్ అను ఒక పెద్ద అధికారి పదవి బాధ్యతలు చేపట్టారు. ఇతనొక రహస్య క్రైస్తవుడు. ప్రతిరోజు జైలుకు వెళ్లి ఆ సోదరులను విశ్వాసంలో గట్టిగా ఉండాలని ప్రోత్సహిస్తూ అంత పెద్ద రాజభవనంలో ఏదో ఒక గదిలో వారిద్దరిని దాచిపెట్టారు. కొన్ని సమయాల్లో ఆ ఇద్దరు సహోదరులు తల్లిదండ్రులను, భార్య పిల్లలను అక్కడ దేవుని ప్రేమలో ముచ్చటించుకునే పరిస్థితి కల్పించబడింది. అయితే ఒక విద్రోహి కుతంత్రం వల్ల రహస్యం బయటపడి కొన్నాళ్లకు మార్కు, మర్సిలియస్ గారు తిరిగి బంధింపబడ్డారు. న్యాయాధిపతి క్రొమాషియస్ స్థానంలో ఫేబియన్ అను మరో క్రొత్త న్యాయాధిపతిని నియమించారు. ఈ న్యాయాధిపతి తిరిగి ఆ పునీత సహోదరుల్ని చంపాలని తీర్పు ఇచ్చారు. ఈ ప్రకారమే ఇద్దరు బలమైన స్తంభాలకు కట్టివేయబడ్డారు. వారి పాదాలు కదలకుండా మేకులు కొట్టారు. ఇలా ఒక పగలు ఒక రాత్రి వారిని వేదనలో ఉంచారు. మరుసటి రోజు ఆ ఇద్దరు విశ్వాసుల్ని బల్లెంతో పొడిచి ప్రాణాలు తీశారు. క్రీస్తు శకం 287లో వారి వేద సాక్షి మరణం గొప్ప ఆదర్శంగా మారింది. బంగారు మాట: వేద హింసలు నిజమైన కాపరి ఎవరు, కూలివాడు ఎవరో తేలుస్తాయి. పునీత మార్కు, పునీత మర్సిలియస్ గార్లారా, మా కొరకు ప్రార్థించండి.